ఐపీఎల్ మొదలై నెల దాటింది. మరి ఇంకా కథలో ట్విస్ట్ ఏం రాలేదేంటా అని చెప్పి అనుకుంటున్నాను. వచ్చేసిందనమాట ఫైనల్లీ. అది కూడా ఈ పెద్ద ఎత్తునే వచ్చిందని చెప్పి అనుకోవాలి. హనీ ట్రాపింగ్ జరిగే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. అంటే అవకాశం ఉంది అంటే నిప్పులేందే పొగొస్తుందా? ఎగ్జాక్ట్లీ ఛాన్సెస్ జరిగాయి. ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి కొంతమంది ట్రై చేశారు అని చెప్పేసి బీసీసీఐకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఐపీఎల్ వాళ్ళని వెంటనే అలర్ట్ చేసింది. మొత్తానికైతే ఇందులో చాలామంది ప్లేయర్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. వివరాలన్నీ చెప్తాను, మిస్ అవ్వకుండా పూర్తి ఇవ్వండి. అసలు హనీ ట్రాపింగ్ ఎలా జరుగుతుంది, అందమైన అమ్మాయిలతోని ప్లేయర్స్ని ఎలా పడేశారు, ఇంతకుముందు ఎలా పడేశారని దాని గురించి కూడా క్లియర్ చెప్తాను. కాబట్టి చివరి వరకు వీడియో చూడండి. మీరు చూసిన స్పోర్ట్స్ 99 టీవీ, నేను పవన్ కృష్ణ. మ్యాటర్ ఏంటంటే ఈ మధ్య మన ఐపీఎల్ జరుగుతుంది అండ్ ఉన్నట్టుండి ఈ మధ్య ఐపీఎల్కి సంబంధించిన టీఆర్పీ రేటింగ్స్ పడిపోయాయి. 4.7 నుంచి అరౌండ్ 3.5కి పడిపోయింది. చాలామందికి ఐపీఎల్ బోర్ కొడుతూ ఉంది. 200 పైన స్కోరు ఎవరు పడితే వాళ్ళు కొట్టేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు దగ్గర ఒక 40 సార్లు ఒక 200 పైగా స్కోరు కొట్టేసినట్టున్నారు. విపరీతంగా బ్యాటింగ్ పిచ్ అవుతుంది. బౌలింగ్కి సంబంధించి అంతగా మజా రావట్లేదు ఎవరికి. మరి దీనివల్ల మరి ఇదేంటో తెలియట్లేదు. కానీ ఉన్నట్టుండి ఇప్పుడు ముఖ్యంగా ఫస్ట్ అండ్ ఆల్ గర్ల్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఇందులో హార్దిక్ పాండ్యా గురించి, ఎస్ఎస్వి జైస్వాల్ గురించి, ఇషాన్ కిషన్ గురించి అండ్ అట్ ది సేమ్ టైం హర్షదీప్ సింగ్, వీళ్ళ నలుగురు కూడా నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ని వేసుకొని హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు. పోనీ వీళ్ళతో పాటు వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉన్నంత వరకు కూడా పర్వాలేదు అనుకోవచ్చు. బట్ మధ్యలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఉండాల్సిన హోటల్ దగ్గర నుంచి బ్రేక్ తీసుకొని డిన్నర్లకి అలా పబ్బులకి షికార్లకి తిరుగుతూ ఉన్నారు. ఐపీఎల్ జరిగే టైంలో ఇలా తిరగడం అనేది తప్పనమాట. ఎందుకంటే ప్లేయర్స్ బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు వేరే వాళ్ళని మీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది వీళ్ళని మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి వీళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసే అవకాశాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంటూ ఉంటారనమాట. సో దీని గురించే బాగా కీన్గా అబ్జర్వ్ చేసి ఏమన్నారంటే ముందుగా ప్లేయర్స్ ఎవరు కూడా హోటల్ విడిచి బయటికి వెళ్ళకూడదు. బయటికి వెళ్ళాలంటే ప్రాపర్ పర్మిషన్స్ ఉండాలి. ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు అనే దాని గురించి అని చెప్పన్నారు. అయినా కూడా ఎక్కువ చేంజెస్ ఏం రాకపోయేసరికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ డిక్లరేషన్ ఇవ్వండి అన్నారు. అంటే ఇప్పుడు ఎవరైనా క్రికెటర్కి గర్ల్ ఫ్రెండ్ ఉంటే పలానా అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్, నేను మేమిద్దరం కలిసి ఒక రిలేషన్షిప్లో ఉన్నాము అని చెప్పేసి ముందుగానే రాసి ఇవ్వాలన్నమాట. క్రికెటర్లు కదా ఏమైనా నడుస్తుంది. అదే మన ఇంట్లో ఇట్లాంటివి ఏమైనా చెప్పాం అనుకోండి చితక్ కొడతారు, అది వేరే విషయం. ఎనీహౌ క్రికెటర్లకి వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఇష్టం కాబట్టి మనం దాని గురించి ఎక్కువ కామెంట్ చేయొద్దు. ఆబ్వియస్లీ అందమైన లైక్ మోడల్స్, హీరోయిన్స్ వీళ్ళందరితో వీళ్ళు ఎప్పటి నుంచో డేటింగ్ చేస్తూ ఉంటారు. దీస్ ఆల్ ఆర్ లైక్ కామన్ థింగ్స్. అయితే ఇక్కడ ఇంకొక సిచ్యువేషన్ ఏమొచ్చిందంటే ఈ మధ్య కాలంలో వీళ్ళు ఉంటున్న హోటల్స్ రూమ్స్లోకి కానివ్వండి, లేకపోతే హోటల్స్లోనే వీళ్ళు చిన్న పార్టీస్ ఒక్కొక్కసారి మ్యాచ్ గెలిచిన తర్వాత లేకపోతే ఓడిపోయినందుకు చిన్న పార్టీస్ అయితే మొత్తానికి అరేంజ్ చేస్తూ ఉంటారు. అక్కడ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల్ని వీళ్ళు ఈ మధ్య అబ్జర్వ్ చేశారనమాట. సో వీళ్ళు ఎవరు ఏంటనే దాని గురించి ఆల్రెడీ ఆరా తీయడం మొదలుపెట్టారు. అండ్ మీన్ వైల్ వీళ్ళు ఈ ప్లేయర్స్కి సంబంధించిన హోటల్ రూమ్స్లో కూడా వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ కొంతమంది వెళ్ళడం, మాట్లాడడం, రావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా పార్టీస్లో మాత్రం కొంతమంది అందమైన అమ్మాయిలు కూడా క్రికెటర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నారు అని చెప్పేసి చాలామంది అబ్జర్వ్ చేశారనమాట. ఇప్పుడు అందమైన అబ్బాయి మాట్లాడుకుంటుంటే ఎవరైనా చూస్తూ ఊరుకుంటారా? దానికి సంబంధించిన కూపీ మొత్తం లాగుతారనమాట. సో ఇక్కడే కాస్త డౌట్ వచ్చేసరికి వెంటనే బీసీసీఐ ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి సంబంధించిన డిక్లరేషన్ ఇవ్వండి అని చెప్పింది. రెండో విషయం, మీ హోటల్ రూమ్లోకి ఎవరు రాకూడదు. మీరు ఎవరినైనా మాట్లాడాలి అన్నా కూడా తప్పకుండా మీ మేనేజ్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి, అది కూడా రిటర్న్ పర్మిషన్. ఒకవేళ మీ హోటల్ రూమ్లోకి ఎవరైనా వచ్చి మీతో పర్సనల్గా మాట్లాడగలనుకుంటే వాళ్ళ వేర్ అబౌట్స్ అన్నీ కూడా మాకు ఇచ్చి, అంటే వాళ్ళ ఆధార్ కార్డుతో సహా అన్నీ తీసుకొని ఆ తర్వాత వాళ్ళు ఎందుకు మాట్లాడుకోవాలనుకుంటున్నారో దాని గురించి చెప్పి ఎంతసేపు ఉంటున్నారు అనే దాని గురించి కూడా ప్రాపర్గా నోట్ చేసుకున్న తర్వాతే పంపడం జరుగుతుంది అని చెప్పన్నారు. ఇక్కడతోనే అయిపోలేదు. ఇంకా పై ఎత్తున ఏం చేస్తున్నారంటే మాకు డౌట్ వచ్చిన ప్రతిసారి మేము డైరెక్ట్ మీ హోటల్ రూమ్స్లోకి వచ్చి మేము చెక్కింగ్లు కూడా చేస్తామని చెప్పి అంటున్నారు అన్నమాట. అంటే ఇక్కడ గట్టిగానే పెద్ద ఎత్తున ఏదో ప్రయోగాలు జరిగాయని చెప్పి అందరికీ ఇక్కడ ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సో ఇప్పటి నుంచి హోటల్ రూమ్స్లో ఉంటున్న క్రికెటర్స్ వాళ్ళ రూమ్లోకి ఎవరైనా అంటే మేనేజ్మెంట్ బీసీసీఐ కానివ్వండి, ఐపీఎల్ వాళ్ళు కానివ్వండి, డైరెక్ట్ ఒక సడన్గా మన 10th క్లాస్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఎలా అయితే ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చేదో అలా ఫ్లయింగ్ స్క్వాడ్ లాగా వీళ్ళు వచ్చి మొత్తం చెక్ చేస్తారనమాట. ఓకే ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఎవరితో మాట్లాడావు, నీ ఫోన్లు చూపించు, ఇవన్నీ కూడా చెక్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. అండ్ అక్కడితో అయిపోలేదు, ఇంక్లూడింగ్ మేనేజ్మెంట్కి కూడా కొన్ని ఇక్కడ ఆంక్షలు ఉన్నాయి. ముఖ్యంగా డగ్అవుట్లో మ్యాచ్ జరుగుతున్న టైంలో
మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరు కూడా ప్లేయర్స్తో మాట్లాడడానికి వీలు లేదు. అది డ్రెస్సింగ్ రూమ్లో కానివ్వండి, డగ్అవుట్లో కానివ్వండి మాట్లాడదు. మ్యాచ్ అయిపోయిన తర్వాత మీరు ఏమన్నా మాట్లాడుకోండి, మ్యాచ్కి ముందు ప్లానింగ్లు అన్నీ చేసుకోండి. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ముఖ్యం అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పేశారనమాట. సో దీనివల్ల ఏంటంటే ఇంకాస్త ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. బట్ అట్ ది సేమ్ టైం ఎక్కువ మంది మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు. అండ్ ఇక్కడతో వీళ్ళు ఆగుతున్నారా? లేదు. ఈ మధ్య మన యుజ్వేంద్ర చేహాల్ కానివ్వండి, లేకపోతే మన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ వేప్ కొడుతూ ఉన్నారు. వేప్ అంటే తెలుసు కదా, అదే పొగాకు. సో ఈ సిగరెట్ లాంటిది ఇవన్నీ కొడుతూ ఉండేసరికి మేనేజ్మెంట్ కూడా కోపం వచ్చింది. ఇప్పటి నుంచి ఎవరు కూడా డగౌట్లో కానివ్వండి, డ్రెస్సింగ్ రూమ్లో కానివ్వండి, ఎక్కడ కూడా స్మోక్ చేయడానికి వీలు లేదు, దాని మీద గట్టి చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పి కూడా అనేసారు. రీసెంట్గా యుజ్వేంద్ర చాహల్ది కూడా ఒక వీడియో వచ్చింది. ఏకంగా ఫ్లైట్లో తను వేపు కొడుతున్నాడు, ఇదెక్కడ గోల్రా బాబు అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉన్నారు. ఆ మధ్య మొన్న ఐపీఎల్ జరుగుతున్న టైంలో చండీగఢ్లో అనుకుంటాను ఒక మంచి స్పోర్ట్స్ కార్లో వెళ్తూ స్మోక్ చేస్తూ మంచిగా అందరికి వీడియో కంట పడ్డాడు అనమాట. సో క్రికెటర్స్ అంటే చాలామంది చాలా ఫిట్గా ఉంటారు, స్మోకింగ్ లాంటివి ఏం చేయరు, మ్యాక్సిమం అప్పుడప్పుడైనా డ్రింక్స్ తీసుకుంటారు కావచ్చు అనుకున్నాను. కానీ వీళ్ళు స్మోకింగ్ కూడా చేసేసరికి ఫ్యాన్స్ ముఖ్యంగా తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా వీళ్ళు ఎటువంటి ఒక రకమైన ఐడియా ఇవ్వాలనుకుంటున్నారు యంగ్స్టర్స్ అని కూడా చాలామంది క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్లీ ఇప్పుడు హనీ ట్రాప్ గురించి మాట్లాడుకుంటే, ఎస్, హనీ ట్రాప్ అనేది ఇక్కడ ఛాన్స్ జరిగింది. అది ఎలా జరిగింది అనేది ఒకసారి చెప్తాను. యూజువల్లీ వీళ్ళు పెట్టే పార్టీస్లో ఎప్పుడైనా కూడా ఎవరైతే మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలని చూస్తారో వాళ్ళు అందమైన మోడల్స్ని, సమ్టైమ్స్ హీరోయిన్స్ని కూడా వీళ్ళు పంపించడం జరుగుతుంది. 2018లో కూడా ఇలాంటిది ఒకటి జరిగింది. 12 years బ్యాక్ కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్ జరిగింది. అప్పుడు కూడా వీళ్ళు సేమ్ ఇదే ఫాలో అయ్యారు. ఎందుకంటే బుకీలు కానీ, లేకపోతే మీడియేటర్స్ కానీ, లేకపోతే ఎవరైతే ఈ మాఫియా వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎప్పుడైనా సరే క్రికెటర్స్ దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు క్రికెటర్స్ వాళ్ళతో మాట్లాడరు, వెంటనే వాళ్ళని దూరం పెడతారు. నువ్వెవరో తెలియదు, నేను ఎందుకు మాట్లాడాలి, నీ వల్ల నాకు ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పి అంటారు. సో అలాంటి టైంలో వాళ్ళని త్వరగా రీచ్ అవ్వాలంటే అందమైన అమ్మాయిలు మాత్రమే ఇక్కడ ఎరగా వేస్తారనమాట. సో మోడల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళి పార్టీస్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ హాయ్, హౌ ఆర్ యూ, ఐఎమ్ సో అండ్ సో అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఈజ్ ఆల్ ఆర్ లైక్ కామన్. సో ఈ ట్రాప్లో పడిపోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఒక మంచి పర్సనల్ లైఫ్ అనేది కొనసాగుతుంది. ఒక చిన్న రిలేషన్షిప్లోకి వెళ్తారు. ఆ రిలేషన్షిప్ కాస్త పర్సనల్ షేరింగ్ అండ్ లైక్ కాస్త ఇక్కడ రొమాంటిక్ లైఫ్ కూడా మొదలవుతూ ఉంటుంది. ఇదంతా అయిన తర్వాత మెల్లగా వాళ్ళు ఏం చెప్తారు అంటే, నువ్వు నా కోసం పలానా ఓవర్లో ఒక నో బాల్ వేయొచ్చు కదా, నువ్వు నా కోసం పలానా ఓవర్లో ఒక వైడ్ బాల్ వేయొచ్చు కదా అని చెప్పేసి మెల్లగా వాళ్ళని అలాగా దారిలోకి దింపుతారు. సో వీళ్ళకి ఎప్పుడైనా డౌట్ వచ్చి ఎక్కడో తేడా కొడుతుంది అని చెప్పేసి నో ఇలాంటివన్నీ నేను చేయను, అసలు నువ్వు ఏదో తేడా కొడుతున్నావు, నీతో నేను మాట్లాడనని చెప్పి క్రికెటర్స్ అంటే, మన ఇద్దరు వీడియోలు నా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి ఈవిడ మాట్లాడడం, లేకపోతే ఈ బుక్కి లైన్లోకి రావడం, బాబు మరి ఏంది మన సంగతి, మరి నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, ఇవన్నీ ఇంటర్నెట్లో పెట్టారంటే పుంపుహార్ అయిపోతుంది, కాబట్టి వెంటనే నేను చెప్పింది చేసాయి అని చెప్పి అంటారు. అండ్ అంతేకాదు, ఒక్క నో బాల్ వేస్తే నీకు ఇన్ని కోట్లు ఇస్తామని చెప్పి అన్నప్పుడు ఇంకా ఫైనల్గా ఏం చేస్తారు, ప్లేయర్లు సరెండర్ అయిపోతారు, హ్యాండ్స్ అప్ అనేస్తారు. సో ఇలాగా ప్రతిసారి జరిగింది. ఇది పిఎస్ఎల్లో కూడా జరిగింది, ఐపీఎల్లో కూడా 1-2 సార్లు జరిగింది అని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి ఇలాంటిది మళ్ళీ ఇంకొకసారి జరగకుండా ఉండడం కోసమే ఇప్పుడు బీసీసీఐ అండ్ ఐపీఎల్ ఇద్దరు కలిసి మొత్తానికైతే ఒక చిన్న చేంజ్ తీసుకురావడం అయితే జరిగింది. సో హనీ ట్రాప్ అనేది పక్కాగా ఆల్మోస్ట్ జరిగింది, కాపాడారు అని చెప్పి కొంతమంది ఇంటర్నెట్లో అందరూ మాట్లాడుతూ ఉన్నారు. సరైన వివరాలు అనేది లేదు కానీ ఎప్పుడైతే బీసీసీఐ ఒక ప్రాపర్గా ఒక సర్క్యులర్ జారీ చేసిందో హనీ ట్రాప్ జరిగే అవకాశం ఉంది, కాబట్టి వీలైనంత వరకు ప్లేయర్స్ జాగ్రత్తగా ఉండండి, ఐపీఎల్ మేనేజ్మెంట్ మీ టీమ్స్ కూడా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అన్నారంటే ఇక్కడ కొంచెం ఐపీఎల్ మీద ఇప్పుడు డౌట్ మొదలవుతూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా చాలామంది ఏమనుకుంటారంటే ఐపీఎల్ గేమ్ అనగానే ఇది ఒక స్క్రిప్టెడ్ గేమ్, ఇదంతా ముందుగానే అనుకుంటారు, కొన్నిసార్లు మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో పుకార్లు వచ్చినప్పుడు డెఫినెట్లీ అందరూ కూడా కాస్త డౌట్ అనేది వ్యక్తపరుస్తారు. బట్ ఎనీహౌ బీసీసీ అండ్ ఐపీఎల్ చేసిన ఒక మంచి పని ఏంటంటే వాళ్ళు వెంటనే దీని గురించి మాట్లాడి దాన్ని ఒక సర్క్యులర్ జారీ చేసి దాన్ని పర్సనల్గా అట్లా ఉంచకుండా పబ్లిక్ కూడా తెలియజేసి వీఆర్ ట్రయింగ్ టు మెయింటైన్ ఏ ప్రాపర్ ట్రాన్స్పరెన్సీ అని చెప్పి ఏదైతే వాళ్ళు చూపించారో దాన్ని మాత్రం అప్రిషియేట్ చేయాలి. చూద్దాం మరి ఇంకా రానున్న రోజుల్లో ఇంకేమైనా బయటపడతాయా. ముఖ్యంగా మన ప్లేయర్స్ కాస్త కొంచెం జాగ్రత్తగా ఉండడం మాత్రం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు.